అందరికీ నమస్తే. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైందో అర్థమైతే లేదు. గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు చాలా సమానత ఉండాలి. లేకపోతే జనం మీ తప్పులను లెక్క పెట్టుకుంటుంటారు. మొన్న బీజేపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఇయాల భువనగిరి బీజేపీ బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఇక్కడ నాంపల్లి హెడ్ ఆఫీసు బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన లీడర్లేమో మంచిగా ఉంటారు. కింద కార్యకర్తలు కొట్టుకున్నారు. పాపం బీజేపీ కార్యకర్తకు ఒకతనికి తల వలిగింది. అందరూ పోయి చూసొచ్చారు ఆయన్ను. కానీ వీళ్ళు ఫైట్ చేయలే. ఇప్పుడు భువనగిరిలో ఒక ఫైట్ జరిగింది. భువనగిరిలో బీఆర్ఎస్ ఆఫీస్ పైన ఎన్ఎస్యూఐ కార్యకర్తలంట. కాంగ్రెస్ వాళ్ళు మరి ఈ సాంప్రదాయాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు. కానీ ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసే సంస్కృతిని తెలంగాణలో తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా లేదు. కాంగ్రెస్ అంతకుముందు గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద బీజేపీ ఆఫీసుల మీద దాడులు ఏం జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి దాడులన్నీ. సంవత్సరంలో చేసింది ఏంటి అంటే ఇంకో సంవత్సరం అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఏమో ఏం చేయలే గవర్నమెంట్. అన్నీ చేస్తాం చూస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. సంవత్సరం అయిన తర్వాత దాడులు చేస్తున్నారు పథకాలు అమలు చేయకుండా. ఇప్పుడు సార్ చూడండి ఎట్లుందో పోలీసుల సమక్షంలో. మొన్న బీజేపీ ఆఫీస్లో జరిగిన దాడి కూడా పోలీసుల సమక్షంలో జరిగింది. ఏం జరుగుతుందో చూసినరా? పోలీసుల సమక్షంలోనే దాడేది. ఒక ఆయన వీడియో తీస్తున్నాడు పోలీస్ ఆఫీసర్. ఇంకొక పోలీసు వాళ్ళేమో ఒక్కొక్కరిని పట్టుకొస్తున్నారు. ఈయన పట్టుకొచ్చి లోపలికి పోగానే మళ్ళీ ఆయన లోపలికి వస్తున్నాడు. లోపల వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫోటోను పడేసారు. కేటీఆర్ వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోను పడేసిండ్రు. ఇక ఇంకేం జరిగిందో చూడండి. పోలీసుల సమక్షంలో జరిగింది. కేసీఆర్ ఫోటో కూడా చూసిండ్రు కదా. కేసీఆర్ ఫోటో మొత్తం చినిగిపోయింది. వాళ్ళ పార్టీ ఆఫీస్లో వాళ్ళ పార్టీ లీడర్ల ఫోటోలు పెట్టుకుంటారు. కానీ మొన్న బీజేపీ ఆఫీస్ పైన కూడా ఇట్లే. కాకపోతే లోపలికి పోయే అవకాశం లేదు. బీజేపీ ఆఫీస్ స్టేట్ కార్యాలయం అది. ప్లస్ పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి. లోపల కార్యకర్తలు ఉంటారు. అక్కడ పోలీసుల సమక్షంలోనే జరిగింది. గాంధీభవన్ నుంచి అంత పెద్ద మాబు, 2 మాబులు, గాంధీభవన్ నుంచి 2 మాబులు, ఒకటి బీజేపీ ఆఫీస్ ముందర నుంచి ఒకటి వెనక నుంచి వస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషించారు. మరి అప్పుడేమో దాని మీద కూడా ఏదో కేసులు అయినాయి. అంతేగాని బీజేపీ వాళ్ళు పెద్దగా సీరియస్గా ఏం పెద్దగా స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప, నామకావాసి స్టేట్మెంట్ ఇచ్చింది తప్ప అసలు కార్యకర్తల్లో ఉన్నంత చిత్తశుద్ధి నాయకుల్లో లేదనిపించింది. ఇక్కడ వస్తేనేమో ఇట్లా చేసిండ్రు ఎన్ఎస్యూఐ కార్యకర్తలంట. ఏమవుతుంది కాంగ్రెస్ వాళ్ళకి? అంటే పదవుల కోసం పదవులు ఇవ్వలేదన్న ఫ్రస్ట్రేషన్లో ఒక గుర్తింపు కోసం అట్లా చేస్తున్నారా? లేకపోతే శాంతి భద్రతలు అవసరం లేదు, మాకు పోలీసులు మా చేతుల్లో ఉన్నారు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసులు కూడా వన్ సైడ్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. పోలీసులు కూడా అట్లే వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య అన్ని వ్యవహారాలు అట్లే కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కదా, శేఖర్ రెడ్డి చూపిస్తున్న ఫోటో వీడియో చూసినాం కదా మనం. మాజీ ఎమ్మెల్యే
పైల శేఖర్ రెడ్డి. ఆయన వాళ్ళ పార్టీ ఆఫీస్‌కి పోయి చూస్తే మొత్తం కేసీఆర్ ఫోటోలు అక్కడనే పడేసి ఉన్నాయి. కేటీఆర్ ఫోటోలు పడేసి ఉన్నాయి. మొత్తం కుర్చీలు ఎత్తేసిండ్రు, టేబుల్స్ ఎత్తేసిండ్రు, మొత్తం చిందరవందర చేసిండ్రు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇందిరమ్మ పాలన అంటే ఇట్లా చేస్తారా? పాపం ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ గురించి మనకు గుర్తొస్తది గానీ, ఎందుకు ఆమె పేరు బదనాం చేస్తున్నారో అర్థం కాలేదు. ప్రజాస్వామ్యం అని చెప్పి పొద్దుగాల లేచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒక చిన్న రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నారు. ప్రతిపక్షాల ఆఫీసుల మీద ఇట్లా దాడి చేయమన్నారా? బీజేపీ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేసిండ్రంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు కంచర్ల రామకృష్ణారెడ్డి. కంచర్ల రామకృష్ణారెడ్డి రేవంత్ రెడ్డిని రండా అన్నాడంట. అందుకని వాళ్ళు పోయి ఆడమని బలగొట్టేసి కేసీఆర్ రండా అని నినాదాలు చేసిండ్రు. అంటే ప్రజాస్వామ్యంలో నిరసనలు, ధర్నాలు చేసుకోవచ్చు అంతవరకే. భౌతిక దాడులు, లేకపోతే ఆస్తుల దాడులు, ఆస్తుల మీద డ్యామేజ్ చేయడం ఇది కరెక్ట్ కాదు కదా. ఎవరు చేసినా కరెక్ట్ కాదు. ఇది వీళ్ళు చేసినా, వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ఇదేం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం సమర్థించుకుంటుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరు సమర్థించుకుంటారా ప్రతిపక్షాల ఆఫీసుల మీద, బీజేపీ ఆఫీస్ మీద దాడిని, బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడిని చేయడాన్ని? అంటే పోలీసులు మా పక్షాన ఉన్నారు, పోలీసులు మేము చెప్పినట్టు చేస్తారు, పోలీసులు పెద్ద కేసులు కట్టారు, పోలీసులు ఇవేం ప్రూవ్ చేయరు, చేయండి పోయి అటాక్ చేయండి అని ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొడుతున్నారా? లేకపోతే ప్రతిపక్ష నేతలను ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూస్తున్నారా? అట్లే చేస్తున్నారు. మొన్నటికి మొన్న రాజ్భవన్ ముట్టడికి పోయినరు సీఎం రేవంత్ రెడ్డి గారు. మొత్తం బ్యాచ్ చేసుకొని పోయినరు. పర్మిషన్ లేదు. ఒక రోడ్ మొత్తం బ్లాక్ చేసి కూర్చున్నారు. ఏంటంటే మా పోలీసులు మమ్మల్ని పోనిస్తలేరు రాజ్భవన్ కాడ, కానీ డ్రామా మాటలు మాట్లాడారు. అవి డ్రామా మాటలు. ఒక ప్రభుత్వంలో ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. పర్మిషన్ లేకుండా ఎందుకు మీరు అడిగి? ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో ఉండి హోంమంత్రి మీరే, శాంతి భద్రతలను కాపాడాల్సింది మీరే పర్మిషన్ లేకుండా పోయి పోలీసులు రానియలేదని అన్నారు. దాని మీద కేసు కాలే. ఏసీబీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు వస్తే కార్యకర్తలతో పాటు కేటీఆర్ వాళ్ళ ఆఫీస్కి ఉండి ఎంత దూరం ఉంటుందో తెలుసు. ఏసీబీ ఆఫీస్ నుంచి 150 మీటర్లు ఉంటుంది వాళ్ళ పార్టీ ఆఫీస్. మొన్న ఏసీబీ విచారించిన రోజు దాని మీద కేసు అయింది. దాని మీద కేసు కట్టేసారు. మొన్న ఈడీ ఇక్కడ అమరవీల స్తూపం నుంచి అదాని స్టాక్ మార్కెట్ అంతా కుప్పకూలిపోయింది, అదానికి మొత్తం దోషి పెడుతున్నారని చెప్పి ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్కి ర్యాలీ పోయినారు. ఇది ఒక 1/2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ లోపల ఉంటుంది. దానికి పర్మిషన్ లేదు, కేసు అయింది. కేసు కాలేదు, వాళ్ళ మీద కేసులు కాలే. కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీలు చేసినా కేసులు కావు, కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేసినా కేసులు అయితే లేవు, కాంగ్రెస్ వాళ్ళు అటాకులు చేసినా కేసులు అయితే లేవు, కాంగ్రెస్ వాళ్ళు జనాలను సంపగతింటున్నా కేసులు అయితే లేవు. అంటే కాంగ్రెస్ వాళ్ళ కోసం పోలీసు వాళ్ళు గత గవర్నమెంట్లో కూడా చేసిన పోలీసులు కానీ ఇంత దారుణంగా చేయలే, భయంతో చేసినారు. ఇప్పుడు ఇంకా ఓవర్గా చేస్తున్నారు. అసలు మొత్తం మూడు రంగుల కండవాలు వేసుకొని చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏ రాజకీయ పార్టీ అధికారం ఉండొచ్చు, రాజకీయ పార్టీ ఇంకోటి రావచ్చు, రేపు ఇంకోరు వస్తారు, రేపు ఇసుకొచ్చి మీ గాంధీ భవన్ను, మీ పార్టీ ఆఫీసులు మొత్తం కూల్చేస్తే సరిపోతుందా? కరెక్టా అది? ఏం చెప్తున్నారు మీరు తెలంగాణ ప్రజలకు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దాడులు అయితే 100% తప్పు. అసలు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ వాళ్ళు కనుక ప్రజాస్వామిక వాదులైతే, కాంగ్రెస్ వాళ్ళు కనుక రాజ్యాంగానికి లోబడి ఉండాలనుకుంటే, ఇది నిజంగానే ఇందిరమ్మ రాజ్యం అయితే, నిజంగానే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగితే, నిజంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్టుకుంటున్న రాజ్యాంగం పట్టుకొని తిరగడం కరెక్ట్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఖండించాలి ఇట్లాంటివి. వాళ్ళు తిరిగితే మీరు తిట్టుకోండి, వాళ్ళు చేస్తే మీరు ధర్నాలు చేసుకోండి, అది ప్రజాస్వామ్యం. ఇప్పుడు మీరు హామీలు అమలు చేయలేదు, జనాలందరూ మీ పార్టీ ఆఫీసులో మడి కూలగొట్టాలనా? మీ పార్టీ ఆఫీసులో ఉన్న సోనియా గాంధీ బొమ్మలు, రాహుల్ గాంధీ బొమ్మలు తీసి బయటికి ఇస్రాయలని సిగ్నల్స్ ఇస్తున్నారా మీరు? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. మీ పార్టీ ఆఫీసుల్లో అందరి గాంధీజీ ఫోటో కూడా ఉంటుంది, పాపం ఆయన ఫోటో కూడా పెట్టుకుంటారు. మీరు ఏం చేయాలని మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు జనాలకి? కూలగొట్టాలనా? మీ పార్టీ ఆఫీసులో మీకు జనాలు రావాలని మీరు సంకేతాలు పంపుతున్నారు జనాలకు. కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, మీరు ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారు కాదు, మీరు ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే జనాలే మీ ఆఫీసుల మీద దాడులు చేస్తారు. మా హామీలు అమలు చేయలేదు, ఇదంతా చీటింగు, ఇదంతా మోసం చేసినారు, 6 హామీలు ఇచ్చి అసలు మాకు ఇల్లు రాలేదు, మాకు రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదని మీ పార్టీ ఆఫీసుల మీదకి రావాలని మీరు చెప్తున్నట్టుంది. దీని అర్థం సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రి ఆయన్నే రాష్ట్రంలో శాంతి భద్రత కంట్రోల్ ఉండాలని కోరుకుంటున్నాడా? లేకపోతే మొత్తం ఏమైనా కానీ నాకు సంబంధం లేదు, మా జూబ్లీ హిల్స్ చుట్టూ, మా ఇంటి చుట్టూ ఒక 1/4 కిలోమీటర్ దూరంలో, 1/2 కిలోమీటర్ దూరంలో మొత్తం బార్కెళ్ళు వేసుకున్నా నేను మాత్రం ప్రశాంతంగా ఉంటా, బయట జనం ఏమైనా అయిపోయినా అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.